హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేశారు కాబట్టి ఇప్పుడు వాలంటీర్స్ సంబంధించినది చాలా సందిగ్ధంగా నెలకొంది. ఎందుకంటే ఆల్రెడీ పాత వాలంటీర్స్ ఉన్నారు, మళ్ళీ కొత్త వాలంటీర్స్ కూడా తీసుకోవాలని అయితే కొందరైతే ప్రతిపాదన చేశారు కాబట్టి దానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు అయితే కీలక ప్రకటన అయితే చేశారు. ఎవరు తీసుకుంటున్నారు, ఎంత శాలరీ ఇస్తారని దానిపై వీడియో క్లారిటీ చెప్తారు చూడండి. ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ పక్క బిల్ ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటరీ పోస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. వచ్చే నెల 1 నుంచి మనకైతే ప్రతి ఇంటికి పింఛన్ అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది వాలంటరీ ద్వారా. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే వాలంటీర్స్కి అయితే డిమాండ్ అయితే పెరిగిపోయింది. యాక్చువల్ గతంలో మనకైతే వాలంటీర్స్ అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అయితే రాజీనామా చేశారు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితిలో వాలంటీర్స్ రాజీనామా చేశారు. ఆ వాలంటీర్స్ మళ్ళీ విధుల్లోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి ఎలా చేయాలి, ఎలా పథకాలు ముందుకు తీసుకెళ్ళాలి, ఏంటి, ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలి, మొత్తం అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాబట్టి గత 5 ఏళ్ళుగా వాళ్ళని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే కొత్త వాలంటీర్స్ కూడా కొంతమంది తీసుకుంటారంట. ఎందుకంటే పాత వాలంటీర్స్లో కొంతమంది మీద మనకైతే అభియోగాలు అయితే ఉన్నాయి కాబట్టి నెగిటివ్ మార్క్ అయితే ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు కాకోకుండా ఇలాంటి నెగిటివ్ మార్క్ లేకోకుండా ఎలాంటి అభియోగాలు లేకోకుండా వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. మిగిలిన పోస్టుకి అయితే కొత్త వాలంటీర్స్ అయితే తీసుకుంటారు. వీళ్ళకి కూడా జీతం అయితే ఇస్తారు. బట్ మనకైతే కొంత జీతం అయితే వేరియేషన్ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త ఎక్స్పీరియన్స్ అయితే వరకు కొత్త వాలంటీర్స్కి అయితే ఒక జీతం, పాత వాలంటీర్స్కి అయితే ఒక జీతం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి మనకైతే ఈ నెల 26న క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది కాబట్టి ఆ రోజు ఉన్నతాధికారులతో చర్చలు జరిపి, మంత్రులతో కూడా చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటారు. ఆల్రెడీ మనకైతే మంత్రి గారు చెప్పారు కాబట్టి జూలై 1 నుంచి మనమైతే వాలంటీర్స్తోనే పింఛన్ అయితే ఇస్తాం ప్రతి ఇంటికి అనేసి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నెల 24న మనకైతే క్యాబినెట్ మీటింగ్ జరిపి ఆ రోజు అయితే పోస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ మనకైతే పోస్ట్ రెడీ అయ్యాయి కాబట్టి ఇంకా మార్గదర్శక విడుదల చేయడమే. కాబట్టి మీరందరూ అయితే సిద్ధంగా అయితే ఉండండి. ఇది ఓవరాల్గా చూడండి ఫ్రెండ్స్, చాలామందికి ఈ విషయం తెలియదు. ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్క విలువని చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.